మా గ్రామంది ఒక చిన్న కేసు ఉంది, మీరు కొంచెం అది చూసి చూడండి, పెట్టండి. ఊరికే అతను వెంట పడకండి. అతను చాలా మోసమైనడు. అతను మనుషులను చంపితే ఎన్ని ముక్కలు చేస్తాడో అతనికే తెలీదు. నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపో. నువ్వు ఈ వయసులో దెబ్బలు తింటే అంత మంచిది కాదులే. అరే అలాంటిది ఏం చెయ్యొద్దు, నేను అతనితో పెట్టుకోనులే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ సార్. వినయ్, ఇప్పుడు చెప్పు, ఇప్పటివరకు ఈ కేసు గురించి ఏమైనా క్లూస్ తెలిసే లేవా? ఎస్ సార్, ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ ఓవర్. మా టీమ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుండి నేను హెల్ప్ తీసుకుంటాను సార్. ఇంకా నాకేమనిపిస్తుందంటే వాళ్ళ పోర్టల్ని హ్యాక్ చేయడానికి మనకి హెల్ప్ దొరుకుతుందని. ఎనీవేస్, మేము వాళ్ళ డీటెయిల్స్ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాం. నౌ టెల్ మీ వినయ్, మా దగ్గర నుంచి నీకు ఏ హెల్ప్ కావాలో చెప్పు. జస్ట్ మినిట్ సార్. సార్, ఇది 5 సంవత్సరాల కింద వచ్చిన న్యూస్ పేపర్ కటింగ్. ఇదొక ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ కేసులో ఫ్రాడ్ జరిగింది. ఈ కేసులో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి న్యూస్ వచ్చింది. అతను ఒక 6-7 నెలల వరకు జైల్లోనే ఉన్నాడు. కానీ పోలీసులు అతనికి వ్యతిరేకంగా ఏ సాక్ష్యాన్ని వెతకలేకపోయారు. ఇంకా ఆధారాలు కూడా ఏమీ దొరకలేదు. అందుకని అతన్ని రిలీజ్ చేసేశారు. ఇటు చూడండి, ఈ హెయిర్ ఆయిల్ వల్ల మన దేశ ఎకానమీకి చాలా నష్టం జరిగింది. ఈ హెయిర్ ఆయిల్ పేరు క్లింటానికా హెయిర్ ఆయిల్ కంపెనీ. అంటే క్లింటానికా ఆన్లైన్ ప్రొడక్షన్ కంపెనీ. దీని ఓనర్ చంద్రశేఖర్. ఇతని గురించి సపరేట్గా మన దగ్గర ఒక ఫైలే ఉంది. ఇంకా ఇదొక ఫేక్ న్యూస్ ఆబ్వియస్లీ. మీరు ఇక్కడ ఒక మెయిల్ చూడొచ్చు, అలాగే న్యూస్ కూడా చూడొచ్చు. వీళ్ళ మధ్యన ఏ సంబంధం లేదు. కానీ అతను 5 సంవత్సరాల శిక్ష అనుభవించిన తర్వాత ఈ చంద్ర అనే వ్యక్తి మైసూర్లో అతను ప్రాసెసింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి చంద్ర నుండి చంద్రశేఖర్గా మారాడు. నమ్మలేకపోతున్నారు కదా. కొన్ని కారణాల వల్ల నేను కేరళను వదిలిపెట్టి ముంబైలో నా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ ఇంత పైకి వస్తుందని ఎవరు అనుకోలేదు. మీకు తెలుసా, ఈ క్లింటోనికా కేరళలో కూడా చాలా ఎక్కువగా సేల్స్ అవుతుంది. చూడండి, ఈ పిక్చర్ని చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ బ్లూ కలర్లో ఉండేది క్లింటోనికా. చూడండి, ఈ గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్ ఉందే, వీటన్నిటికంటే ఎక్కువ క్లింటోనికా. ఇంకా ప్రజలందరూ దీన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ దిస్ ఫేక్ ఫిగర్స్. అందుకే 1 సంవత్సరంలో క్లింటానికా ఏ స్థాయికి ఎదిగిందంటే దాన్ని మనం నమ్మలేకపోతున్నాం సార్. అంతేకాదు, నాకు దొరికిన కాస్త ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి క్లింటోనికా ఇంటర్నేషనల్ కంపెనీ హిందూ సెక్రబా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ని కూడా తప్పుగా ప్రయోగించి గోల్డ్ స్మగ్లింగ్, ఇల్లీగల్ హ్యూమన్ ఎక్స్పోర్ట్స్ ఇలాంటివి ఎన్నో తప్పైన పనులు చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు యాక్ట్ సార్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇలాంటి ఆరోపణలన్నీ నా మీద వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్, నన్ను వదలకుండా వెంటాడుతుంది. కానీ నేను ఒకటి చెప్తున్నాను, మేమెప్పుడు ముందంజలోనే ఉంటాము. మ్యాన్, కమ్ విత్ ప్రాపర్ ఎవిడెన్స్. బట్ సార్, ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ దర్ ఆఫీస్ అండ్ దెన్. వాట్ ఆన్సర్స్ యువర్ టాకింగ్ మిస్టర్ వినయ్? ఒక కంప్లైంట్ కానీ ఎవిడెన్స్ కానీ లేకుండా మనం వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తాం? సార్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నీకు చంద్రశేఖర్తో ఏదో పర్సనల్ కూడా ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. సారీ మ్యాన్, మా టైంని నీకోసం వేస్ట్ చేయలేము. సార్ ప్లీజ్ లిసన్. నో మిస్టర్ ఎస్పీ, నీకు ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి, ముందు అవి చెయ్యి. సార్, ఇంకా ఈ విషయాన్ని మళ్ళీ పెద్ద చేయకు. ఓకే ఓకే ఓకే, ఇక మీరు అందరు ఇప్పుడు దేనికోసం వెయిట్ చేస్తున్నారో ఆ టైం వచ్చేసింది. ఈ నెలలో బెస్ట్ ఎంప్లాయీ, నేను మీకు చెప్పినట్టుగానే మీరందరూ చాలా కష్టపడి ఈ క్లింటోనికాని పైకి తీసుకొచ్చారు. కానీ మీ అందరిలో బెస్ట్ ఎంప్లాయీ ఎవరంటే నేను ఇక అతన్ని ఏ పేరు పెట్టి పిలుస్తానో, రాహులా లేక ప్రసాదా లేకపోతే రామ్ సింగ్ అని పిలువనా? కస్టమర్స్ మధ్య చాలా పేర్లున్నాయి, కానీ నేను ఒక మనిషి గురించి ఖచ్చితంగా చెప్తాను. తన టాలెంట్తో ఈ పని చాలా చక్కగా చేశాడు. అతను మన కంపెనీలో జాయిన్ అయ్యి 2 వారాలు మాత్రమే అయ్యింది, కానీ మంచి పర్ఫార్మెన్స్. అతనికి క్లాప్స్ కూడా. అతని పేరే ఓంకార్. నువ్వెంత సోమరి అంటే ఎప్పుడు చదువుకోవు. ఇక్కడ నుండి బయటకు వెళ్ళు. ఓంకార్, హాయ్ జాన్సీ. Hi, I'm Priya. హలో రమేష్, హెయిర్ కేర్ సొల్యూషన్. I'm calling. హాయ్ మేడం. Okay, this is Rahul ma'am. Can I have some valuable time of you? Yeah, okay sir.
మే ఎక్స్ప్లెయిన్ కార్నికా ఆన్లైన్ హెయిర్ కేర్ ప్రోడక్ట్. కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశాం మేడం. వీఆర్ ఇన్ హైదరాబాద్. మా ఆఫీస్ నోయిడాలో కూడా ఉంది. ప్రోడక్ట్ లాంచ్ అయింది మేడం. మీరు ఇది యూజ్ చేయాలి. ఇది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కేరళలో తయారు చేశారు. మీకు డీటెయిల్స్ కావాలంటే నేను పంపించగలను. మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేయగలరు. థ్యాంక్ యూ మ్యామ్. ప్రోడక్ట్ మీకు తొందరలోనే డెలివరీ అవుతుంది మేడం. విను ఓంకార్, నువ్వింత ప్రేమగా మాట్లాడావంటే నీకు అవార్డు దొరుకుతుంది, నన్ను బయటికి పంపించేస్తారు. ఇది చూసావా, ఆ మెడికల్ షాప్ ఓనర్ నన్ను మెడబట్టుకుని బయటికి గెంటేశాడు. ఇంకొకసారి క్లింటోన్ అన్న పేరుతో అక్కడికి వెళ్తే అతను నన్ను చంపి పోగులు పెడతా అన్నాడు. నీకు ఇక్కడ ఏసీలో కూర్చుని పని చేస్తూ మనుషుల్ని పడేయటమే పని, కానీ నేను రోడ్లు మీద తిరిగేవాడిని. అర్థమైందా? దిలీప్, ఎండి సార్ ఈస్ కాలింగ్ యూ. అతను ఎప్పుడు పిలుస్తాడని వెయిట్ చేస్తున్నాను. ఓకే, నేను వెళ్ళి నా అవార్డు తెచ్చుకుంటాను.